కాలం కావల్ ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఒక్క మాటలో ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలి అంటే మమ్ముట్టి అండ్ మాలీవుడ్ డెలివర్డ్ ఇట్ అగైన్. అదిరిపోయింది మూవీ. మంచి థ్రిల్లింగ్గా అనిపించింది. బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్, ఎక్సలెంట్ రైటింగ్స్, గ్రిప్పింగ్ నరేషన్ అండ్ డైరెక్షన్. ఫర్ మీ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ అండి. ఈ మూవీ స్టోరీ మ్యాటర్కి వస్తే, కేరళలో ఒక ఊర్లో ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దదై రెండు కమ్యూనిటీస్ మధ్య గొడవలా మారడంతో అసలు ఆ గొడవకి కారణం ఏంటో తెలుసుకోవడానికి కేరళ పోలీస్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ త్రూ ఉమెన్ మిస్సింగ్స్ గురించి తెలుస్తుంది. సో ఆ ఉమెన్ మిస్సింగ్స్ వెనుకున్న రీజన్ ఏంటి, అండ్ ఆ కేసుని కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎలా రిజాల్వ్ చేసింది, అండ్ ఆ కల్ప్రిట్ని ఎలా పట్టుకుంది అనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. చూసుకుంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లాట్స్ రీసెంట్గా కొన్ని వచ్చాయి, బట్ స్టిల్ ఈ మూవీ స్టోరీ అండ్ ప్రిమైజ్ ఇంట్రెస్టింగ్గానే అనిపించాయి. మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ బ్రిలియంట్ అండి. ఈ మూవీ నరేషన్ త్రూ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ 10 minutesకే నేను ఈ మూవీతో ఎంగేజ్ అయిపోయా. ఫస్ట్ 10 to 20 minutesలోనే ఈ మూవీ మెయిన్ ప్రిమైజ్ అండ్ ప్లాట్ని ఎస్టాబ్లిష్ చేసేస్తారు. ఇదేమి హూడ్ అండ్ స్టోరీ కాదండి. ఫస్ట్ 10 minutesకే ఎవరు చేస్తున్నారో మనకి తెలిసిపోతుంది, వై అని కూడా అర్థమైపోతుంది. అయితే ఆ కల్ప్రిట్ని పోలీస్ వాళ్ళు ఎలా పట్టుకున్నారు అండ్ వాడిని పట్టుకోవడానికి పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ అనేది మనం ఈ మూవీలో చూస్తాం. రైటింగ్స్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే ఎవరు చేశారనేది ఫస్ట్ 10 minutesకే తెలిసిపోయినా కూడా మూవీ ఎండింగ్ వరకు ఎంగేజింగ్గా అనిపించింది. జనరల్గా ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, బట్ ఈ మూవీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో పాటు ఆ క్రైమ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ ఉమెన్స్తో ఫ్లర్ట్ చేసి వాళ్ళని ఒప్పించే సీన్స్ అండ్ ఆ తర్వాత వాళ్ళ కోసం వేసే ప్లాన్స్, ఇవన్నీ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్గా అనిపించాయి. నేనైతే కంప్లీట్లీ ఈ మూవీతో ఎంగేజ్ అయ్యి ఇన్వాల్వ్ అయిపోయా. అసలు ఫస్ట్ హాఫ్ ఎప్పుడైపోయిందో తెలియనే లేదు నాకు. ఇక సెకండ్ హాఫ్ కూడా మంచి థ్రిల్లింగ్గానే ఉంటుంది. మూవీ ఎండింగ్కి చేరుకునే కొద్దీ అసలు వాడిని ఎలా పట్టుకుంటారు, వాడు వీళ్ళకి ఎలా దొరుకుతాడు అన్న ఇంట్రెస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎండింగ్ వాజ్ వెరీ గుడ్ అండి. స్టోరీలో చిన్న చిన్న డీసెంట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని చాలా ఇన్డెప్త్గా డెవలప్ చేసి ప్రజెంట్ చేశారు. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే ఎవ్రీ వన్ డిడ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వినాయకన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. చాలా సటిల్ యట్ సూపర్ పర్ఫార్మెన్స్ని డిస్ప్లే చేశారు. అయినా ఎవరు ఎంత బాగా పర్ఫామ్ చేసినా మమ్ముట్టి అందరినీ మింగవతలేశారు. వాడని యాక్టింగ్ అండి, మ్యాడ్ అసలు. ఒక స్టార్ హీరో ఇలాంటి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడమే గ్రేట్. అలాంటిది మమ్ముట్టి ఆ క్యారెక్టర్లో జీవించేశారు. ఆ ఫ్లర్టింగ్ సీన్స్లో, స్మోక్ సీన్స్లో, అలానే కన్నింగ్ అండ్ క్రూయల్ సీన్స్లో, ఇలా అన్ని సీన్స్లో ఎరగదీశారు. దిస్ ఈజ్ ప్యూర్ మ్యాడ్నెస్ అండి, అండ్ హీ కెన్ ఓన్లీ డూ ఇట్. ఈ మూవీ ఇంత ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ అనిపించడానికి హీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మ్యూజిక్ వాజ్ వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సీన్లో ఉండే టెన్షన్ అండ్ ఇంటెన్సిటీని మంచిగా ఎలివేట్ చేస్తుంది. కరెంట్లీ ఈ మూవీ మలయాళం వర్షన్ థియేటర్స్లో రన్ అవుతుంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఈ మూవీకి ఉన్న ప్లస్ ఏంటి అంటే మనకి అక్కడ ఏం జరుగుతుందనేది మ్యాక్సిమం అర్థమైపోతుంది. సరే, థియేటర్స్లో కష్టంలే అనుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక మాత్రం అస్సలు మిస్ అవ్వమాకండి. పెద్దగా 18+ సీన్స్ ఏమి ఉండవు, కానీ ఈ మూవీ స్టోరీ అండ్ థీమ్ 18+. సో అది ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచ్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఈ మూవీ సూపర్గా అనిపించింది, అండ్ ఫర్ మీ ఇట్స్ అ మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.